హైదరాబాద్ రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు FIR లో చేర్చారు. ఈ కేసులో చాలా మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేకానందతో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో చాలా మంది సెలబ్రిటీలు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు వినిపిస్తోంది. ఈ మేరకు ఆయన పేరును FIR లో చేర్చారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేకానందతో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు రాడిసన్ హోటల్ పై దాడి చేశారు. బీజేపీ నేత కుమారుడైన వివేకానంద ఈ పార్టీ ఏర్పాటు చేయగా అందులో చాలా మంది ప్రముఖులు పట్టుబడ్డారు. వీరిలో 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. యూట్యూబ్ హీరోయిన్ లిషి గణేష్ పార్టీకి హాజరు కాగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అలాగే శ్వేత అనే మరో VIP దొరికినట్లు తెలుస్తోంది. ఇదే పార్టీలో దర్శకుడు క్రిష్ సైతం హాజరవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫ్రెండ్ పిలిస్తే పార్టీకి వెళ్లినట్లు క్రిష్ చెప్పారు. అక్కడ ఎక్కువ సమయం లేనని తన కారులో ఇంటికి వచ్చినట్లు చెప్తున్నారు. మరి ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది. ఆ మధ్య పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, రవితేజ, రకుల్, తరుణ్ తదితరులు విచారణకు హాజరయ్యారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని